ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. ओम श्री सकल देवता स्वरूपिण्यै गोमा గో సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి ఈ గోశాలలను పరిశుభ్రంగా ఉంచాలి, గోశాలకు సరైనటువంటి పోషణ కలిగించాలి, గోవులకు సరైనటువంటి పోషణ కలిగించాలి, గో ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేసి ఆ యొక్క ఉత్పత్తులను దేశ ప్రజలందరికీ కూడా అందించి వారు చక్కటి ఆయురారోగ్యాలతో ఉండాలని. ఈ యొక్క గో ఉత్పత్తుల యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. మనం మామూలుగా ఈ యొక్క ఇంగ్లీష్ మందులు వాడితే దానిపైన ఎక్స్పైరీ డేట్ ముద్రించి ఉంటుంది, కానీ దీనికి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు, తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఈ రకంగా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క గో ఉత్పత్తులను ప్రతి ఒక్కరు వాడాలి. దీని ద్వారా మనకు ఈ స్వావలంబన కూడా ఏర్పడుతుంది. విదేశీ మన యొక్క డబ్బులు మన దగ్గరే ఉంటాయి, విదేశాలకు వెళ్ళదు. ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీల యొక్క మందులు వాడడం ద్వారా మన యొక్క డబ్బులు విదేశాలకు తరలివెళ్ళే అవకాశం ఉంటుంది, మన లాభాలను వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క గో ఉత్పత్తులను వాడడం ద్వారా మనము గోశాల నిర్వాహకులకు సహకారం అందించబడుతుంది, అదేవిధంగా ప్రజలకు కూడా చక్కటి ఆహారము, చక్కటి ఆరోగ్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వంతుగా గోశాలను ప్రోత్సహించాలి, గో ఉత్పత్తులను వాడాలి, తమ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, తమ యొక్క దేశాన్ని రక్షించుకోవాలి, తమ యొక్క ధర్మాన్ని రక్షించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోశాలకు సహకరించాల్సిందిగా మనవి చేస్తూ భారత్ గోపాల్స్ 2 రాష్ట్రాలకు నేను సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉన్నాను. మొదటిగా మన భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గోపాల్ చేసే కార్యక్రమాలని హెల్త్, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్, లైఫ్ స్టైల్ దీని మీద పనిచేయడం జరుగుతుంది. మన గో సేవ అంటే ఏంటి అంటే గోవులను రక్షించడము, దాంతోపాటుగా గోవులు వధశాలకు వెళ్లకుండా ఉండడానికి ఏం చేయాలి, గో ఉత్పత్తుల్ని ఎలా వాడాలి, గో ఉత్పత్తుల యొక్క లాభాలు ఏంటి అని తెలియజేసినప్పుడు గోవులు వధశాలకు వెళ్ళవన్న సంకల్పంతో మీ ప్రయాణం మొదలుపెట్టాం. ప్రతి గ్రామంలో మేము గోయాత్రలు చేస్తున్నాం, గో యొక్క ఆవశ్యకతను, గో గొప్పతనాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ప్రకృతి వ్యవసాయం వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. అలాగే కెమికల్ లేనటువంటి రసాయన రహిత ఉత్పత్తుల్ని వాడడం వల్ల కలిగే లాభాలు ఏంటి, మన దేశాన్ని, మన గ్రామాన్ని ఎలా గొప్పగా చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ముందుకెళ్తున్నాం. లోకల్ టు ఓకల్, మనం ఏదైనా వస్తువుని లోకల్లో తయారు చేసుకుని మనం లోకల్లో ఉపయోగించుకున్నట్టయితే మన యొక్క డబ్బు మీరు చెప్పినట్టుగా బయట ప్రపంచానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే భారతదేశం గొప్పది అవుతుంది అనడానికి మొట్టమొదటిగా గోవే ఇంపార్టెంట్, ఆ నంది ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ప్రజల్లోకి, గ్రామాల్లోకి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, పెద్దలు అందరికీ తెలియజేస్తూ ఉత్పత్తుల ఉపయోగాలు తెలియజేస్తూ ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా మాటలు కాకుండా చేతల్లో ప్రతి వారం, నెలలో ఒక్క ఆదివారం గోశాలకు రావాలి, తమ సహాయం చేయాలి, ఆ గోవులను సేవ చేయాలి అనే భాగంతో ముందుకెళ్తున్నాం. జై గోమాత, జై జై గోమాత. మనకు ఈ గోపాల్స్ ద్వారా మనకు దక్కింది. గోవు అంటే మనకు అమ్మతో సమానం. అమ్మ కంటే కూడా గోవు ఎక్కువనే. ఎందుకంటే గోవు నుంచి మనం ప్రతి ఒక్కటి ఎంతో నేర్చుకునేది. మనకు గోవు నుంచి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడే మన గోపాల్స్ వారు చెప్పినట్టు గోవు నుంచి 118 వస్తువులు మనము వాడుకునే వస్తువులు తయారు చేసుకోవచ్చు.
ఈ గోవును మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఊర్లో ఇప్పుడు రమేష్ శెట్టి గారు చెప్పినట్టు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కంపల్సరీ 1-2 ఆవులు ఉంటుండే. వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకుండా వ్యవసాయం చేసిన పెద్ద వ్యవసాయం చేసే వాళ్ళు ఇప్పుడు కాశీనాథ్ అయ్య గారు వాళ్ళ దగ్గర 100-200 ఆవులు ఉంటుండే. ప్రతి ఆవు వాళ్ళు పాలు ఇస్తే పాలు తీసుకొని అమ్మకుండే వాళ్ళ ఎవరికైనా పాలు ఇచ్చి వాళ్ళకు ఇది చేస్తుంది. అటువంటి సంస్కృతి మన లోపల ఉండే. కానీ కాలక్రమేణా ఆ గోవులను మనం నిర్లక్ష్యం చేయడంతో అవి గోవులు వధశాలకు వెళ్ళిపోతున్నాయి. మనము మన పిల్లలకు ఒకటే నేర్పియాలి. మనము చదువు సంస్కారంతో పాటు మన గోవు గురించి ప్రతి పిల్లలకు నేర్పియాలి. గోవును మనం ఎంత పూజ చేస్తే ఎంత సేవ చేస్తే మనం భగవంతునికి చేసిన సేవ ఎంతదో గోవుకు చేసిన సేవ కూడా అంతే అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తిరుమల ఆ శ్రీకృష్ణ భగవానుడే ఆ గోవులను ఉద్ధరించడానికి ఒక చిటికెనేల మీద మొత్తం ప్రపంచాన్నంతా నిలిపి వీటిని రక్షణ చేసిండు అంటే ఆ సర్వంతర్యామికి ఆ గోవులను ఎంత ఆ ప్రాధాన్యత ఉన్నదో వారికే తెలుసు. ఇంకో విషయానికి వస్తే మన చౌడమ్మగుట్ట లోపల ఉన్న శ్రీకృష్ణ గోశాల షాద్నగర్ చుట్టుపక్కల వాసులందరూ కూడా సంక్రాంతి నెలకు పాల్గొంగియాలంటే పిడికలు ఉండేది మహా కష్టం. ఇక్కడ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఇంటి ముందర శాంతి చల్లుకోవడానికి కూడా ఇక్కడి నుంచే తీసుకుపోండి, ఇక్కడి నుంచే ఇచ్చేయండి అని ఆ ఏరు విడకలంతా కూడా వాళ్లకు అందియడం జరుగుతుంది. కోతకు తీసుకుపోయి ఆడ ఏది టోల్ గేట్ దగ్గర ఇచ్చేస్తే కూడా ఎన్ని సందర్భాలలో కూడా రక్షించి కొన్ని వందలాది గోవులను కూడా రక్షణ చేసింది చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి గుడి ఈ యొక్క గోశాలనే. అయితే నాకు అనిపిస్తుంది కొన్ని విషయాలు ఏమి అమూల్యమైనటువంటి కొన్ని విషయాలు మన రమేష్ గారితో నేను మాట్లాడతా. ఏమిటిది అని అంటే ఇవాళ రేపు అంతా కూడా వాడు పత్తికి మందేమంటే దోషులు కోస్తాడు 1-2 చెంచాలు ఏమంటే, కానీ అట్లా కాదు. కొంచెం అంత పెండ తీసుకుపోయి ఇచ్చేస్తే ఎన్ని కూరగాయలు ఏమి కథ ఏమి లక్షణము నేను వారిని ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క హౌజులలోనే మన్ను నింపి దాంట్లో పెండ వేసి ఆ టమాటాలు తీసుకొని వచ్చి ఇచ్చేస్తే ఈడ వంట చేస్తే కిషన్ నగర్కు వాసన వస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు రమేష్ అన్న గారు. అందుకనికే ఇంట్లో ఇప్పుడు ఎక్కువైందంటే సుఖం ఎక్కువై పనులు చేస్తారు ఆడపిల్లలు. ఏమైనా పైపు పట్టాలి, బండలు కడగాలి, అది కాదు మొదలు పెండ చల్లుండి ఆ యొక్క వాసనకి ఏమైపోతుంది. గోవుని జాతీయ ప్రాణిగా జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి నేను 2021 సంవత్సరం నుంచి వెళ్ళి అనేక గో సంస్థలైనటువంటి సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మా గోపాల్స్ అనేటువంటి సంస్థ పోయిన సంవత్సరం నాకు పరిచయం కావడం జరిగింది. పరిచయమైన రోజు నుంచి వెళ్ళి స్వచ్ఛందంగా ఒక కార్యక్రమాలు గో సండే కానీ గోయాత్ర అనే కార్యక్రమాలు కానీ రైతులకు తర్వాత డాక్రా మహిళా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి గోవుల పైన గో ప్రొడక్ట్స్ పైన అండ్ దాంతోపాటుగా గో ఆధారిత వ్యవసాయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన జరగాలి. ప్రతి ఒక్కరి లోపల గోవు పట్ల అవగాహన రావాలి. అండ్ దాంతోపాటుగా అంతరించిపోతున్నటువంటి గో జాతుల్ని మనం అందరం కూడా బ్రతికించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గోపాల్స్ అనేటువంటి సంస్థ స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది. దాంట్లో నేను ఉండడం అండ్ దాంతోపాటుగా మా శివన్న గారు నన్ను వెనక ఉండి ప్రతిరోజు నడిపిస్తూనే ఉంటారనమాట. అంటే గోవుల పట్ల, తర్వాత గో ప్రోడక్ట్స్ పైన, తర్వాత గో యొక్క ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేయాలి అనే దానిపైన అండ్ రైతులలో చైతన్యం ఎలా తీసుకురావాలి అనే దానిపైన ప్రతిరోజు మా శివన్న గారు నాకు ఎన్నుకొని నడిపిస్తూ ఉంటారు.